నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మే 2వ తేదీన రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ ఎంఎం రాజధాని పనులు పునః ప్రారంభించనున్న మోడీ. ఘనంగా తెలుగు నాటక రంగ దినోత్సవం 2025 కూటమి ప్రభుత్వంలో కళాకారులకు మంచి రోజులు వచ్చాయన్న మంత్రి కందుల దుర్గేష్. వెలుగొండ ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. ఏజెన్సీ అధికారులపై అసహనం. రాజధాని అమరావతి నిర్మాణం పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్ ఖరారైంది. మే 2వ తేదీన సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులకు మోడీ ప్రారంభించనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణం పునఃప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్ ఖరారైంది. మే 2వ తేదీన సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులకు మోడీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వెలగపూడి సచివాలయం వెనుక బహిరంగ సభకు వేదికను ఎంపిక చేసింది. అక్కడి నుంచే పనులు పునః ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు హాజరయ్యే కార్యాచరణ రూపొందించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రి కమిటీని కూడా ప్రభుత్వం నియమించింది. భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తుంది. మరోవైపు ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరవుతారన్న అంచనాతో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పర్యటన నోడల్ అధికారి వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. ప్రజలు, ప్రముఖులు సభా ప్రాంగణానికి చేరుకునేలా 9 రహదారులను గుర్తించామని వెల్లడించారు. ఆయా రహదారులపై ఎక్కడ వాహనాలు రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వంలో కళలు, కళాకారులకు మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కందుకూరి అవార్డ్స్ గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెప్పగానే సానుకూలంగా స్పందించడం ఆనందంగా ఉందని అన్నారు. తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కందుకూరి 177వ జయంతి సందర్భంగా నిర్వహించిన తెలుగు నాటక రంగ దినోత్సవం 2025 ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నాటక రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి కమిటీ ఎంపిక చేసిన 110 మందికి అవార్డులను మంత్రి దుర్గేష్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ బొర్రా సాయి మాధవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుకూరి పురస్కారాల ఎంపిక కమిటీ పనితీరును ప్రశంసించారు. నాటక రంగంలో లబ్ధి ప్రతిష్టలను నిష్పక్షపాతంగా పుష్కరాలకు ఎంపిక చేయడం గర్వంగా ఉందన్నారు. గడిచిన 5 ఏళ్లలో ఈ తరహా కార్యక్రమాలు చేయకపోవడం బాధాకరమని అన్నారు. తెలుగు సాహిత్యంలో నాటకానికి ఓ ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించింది. నాటకానికి సామాజిక ప్రయోజనం ఉండాలని మనసారా విశ్వసించిన నాటక రచయిత మన వీరేశలింగం పంతులు గారని వివరించారు. తెలుగు సాహిత్యంలో కందుకూరి చేపట్టిన ప్రక్రియ లేదని, నవల, నాటకం, జీవిత చరిత్ర, ఆత్మకథ ఇలా ఎన్నెన్నో రాస్తారని తెలిపారు. నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు ఈ ఏడాది తప్పకుండా నిర్వహిస్తామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. యువత నాటక రంగంపై మక్కువ పెంచుకోవాలని అన్నారు. బూసుపట్టిన పాత భావాల్ని రూపుమాపి ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేసినటువంటి సంఘ సంస్కర్త, యుగ పురుషుడు, నవయుగ వైతాళికుడు శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి పేరుతోటి ఈ నాటకరంగ దినోత్సవాన్ని మనం సగర్వంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆ మహానుభావుడు తన సంస్కరణోద్యమానికి మాధ్యమంగా ఉపయోగించుకున్నటువంటి నాటకం, మాధ్యమంగా ఉపయోగించుకున్నటువంటి నవల, మాధ్యమంగా ఉపయోగించుకున్నటువంటి ఇతరత్ర రచన వ్యాసంగాలు ఇవన్నీ కూడా ఇవాళకి కూడా సజీవంగా నిలబడినటువంటి నేపథ్యంలో తెలుగులో మొట్టమొదటి నాటకాన్ని శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారే రచించారనేటువంటి మాట మనందరికీ తెలుసు. వ్యవహార ధర్మబోధిని అనేటువంటి నాటకంతో ప్రారంభించి సత్యహరిచంద్ర లాంటి నాటకాలు ఆ రోజుల్లో ఆయన రాశారు. ఆ తర్వాత రాజశేఖర చరితం అనేటువంటి నవలను కూడా వారు రచించడం జరిగింది. అదేవిధంగా తన ఉద్యమానికి ఊతంగా ఇలాంటి రచనల ద్వారా ప్రజల్ని ఉత్తేజపరిచినటువంటి సందర్భాలు కూడా మనం చాలా సందర్భాల్లో గమనించాం. అటువంటి మహానుభావుడి జయంతి అయినటువంటి ఏప్రిల్ 16వ తారీఖుని ఆయన తెలుగు నాటక రంగానికి ఆద్యుడిగా భావిస్తూ ఆయన పేరు మీద నాటక రంగ దినోత్సవంగా మనం ఏప్రిల్ 16ను జరుపుకుంటున్నటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులకి సరైనటువంటి ప్రోత్సాహం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉందో అందులో భాగంగా నిన్నగాక మొన్న ఉగాది పురస్కారాలను అందించిన తర్వాత ఇవాళ మళ్ళీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క నాటక రంగ దినోత్సవం సందర్భంగా కళాకారుల్ని, నాటక రంగ ప్రయోక్తలందరినీ గౌరవించాలనేటువంటి మాటతోటి ఈ కార్యక్రమం ఇవాళ మనం చూస్తే ఒక 40-45 సంవత్సరాలు పైబడిన వారు మాత్రమే నాటకాలను ఇష్టపడుతున్నారనేటువంటి అపప్రద నుంచి బయటపడాలంటే
యువత కూడా ఈ నాటకాల పట్ల అనురక్తులు కావాలి. వారి మనసుల్లో కూడా ఆ రకమైన ఉత్తేజం రావాలంటే దాన్ని ప్రభుత్వం అదేవిధంగా లబ్ధ ప్రతిష్ఠితున్నటువంటి కళాకారులు ఇద్దరు కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. అందుకే మీకు మనవి చేస్తున్నాను, ప్రతి సంవత్సరం జరిగేటువంటి కార్యక్రమాల్ని ఆ ప్రభుత్వంలో అలా కాకుండా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని ఎక్కడెక్కడైతే మనం కళాకారులను గౌరవించగలుగుతామో, ఎక్కడెక్కడైతే కళల్ని జానపద రూపాలని ఇతరత్ర ప్రదర్శనకి యోగ్యంగా ఉండేటువంటి కళలు ఏవైతే ఉన్నాయో, నాట్యం కానీ, సంగీతం కానీ, నాటకం కానీ, ఇవన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజల మధ్యకి, ప్రజా బాహుళ్యంలోకి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. విజయవాడ క్యాంపు కార్యాలయంలో వెలుగొండ ప్రాజెక్టుపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ నెలలో ఇప్పటికే 432 మీటర్ల లైనింగ్ పూర్తి చేయాల్సి ఉండగా 72 మీటర్లు మాత్రమే చేయడంపై ఏజెన్సీ అధికారులపై మంత్రి అసహనాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు 2026 జూన్ లక్ష్యం నెరవేరాలంటే టనల్ 2 బెంచింగ్ లైనింగ్ పనులు మరింత వేగం పెంచాలని మంత్రి నిమ్మల అధికారులను ఆదేశించారు. టనల్ బోరింగ్ మెషిన్ తొలగింపుకు కోర్టు స్టే ఆర్డర్ ప్రకారం సాధ్యం కాకపోతే టీఎంబీఎం నిలిచిపోయిన ప్రదేశంతో సమాంతరంగా టెన్నెల్ నిర్మాణానికి ప్రతిపాదన కూడా సిద్ధం చేయాలన్నారు. ప్రాజెక్టులో ప్యాకేజ్ 2, ప్యాకేజ్ 4ల కీలక పనుల కోసం 106.39 కోట్ల రూపాయలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రాలకు పన్నుల వాటాలు 50% ఇవ్వాలని 16వ ఆర్థిక సంఘానికి వైసీపీ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా సంఘ ప్రతినిధులను కలిసిన మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పార్టీ తరఫున వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన అక్కడే మీడియాతో మాట్లాడుతూ పన్నుల వాటా లెక్కకు 2011 జనాభా లెక్కల పరిగణ 1971 తర్వాత పలు రాష్ట్రాలలో జనాభా తగ్గింది. ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి పన్నుల వాటాలో ప్రత్యేక బోనస్ కూడా ఇవ్వాలని ఆర్థిక సంఘానికి బుగ్గన నివేదించారు. వివిధ రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి సూచనలు, సలహాలు, అదేవిధంగా ఏవైతే రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయో తెలియజేయడం కూడా జరిగింది. ఒకటి ముఖ్యంగా ఆర్థిక సంఘం చేసే సిఫార్సులు ఏవైతే ఉంటాయో రాష్ట్రాలకు సంబంధించిన పన్నుల వాటా కేంద్రానికి వివిధ పన్నుల ద్వారా ఏదైతే రెవెన్యూ సమకూరుతుందో, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేషన్ ట్యాక్స్, జిఎస్టీ, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఇవన్నీ కూడా ఉంటాయో అందులో రాష్ట్రాలకు కూడా కొంత వాటా వస్తుందన్నమాట. ఎందుకంటే రాష్ట్రాలన్నీ కలుపుతూనే దేశం అవుతుంది కదా. అయితే అది ఎంత వాటా రావాలా అనేది ఆర్థిక సంఘము సిఫార్సు చేస్తారనమాట. అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో కూడా ఏ రాష్ట్రానికి ఎంత రావాలని కూడా ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తారనమాట. ఇదే కాకుండా స్థానిక సంస్థలకు గ్రాంటు, ఏదన్నా విపత్తు జరిగినప్పుడు గ్రాంటు, ప్రత్యేకమైన రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని అవసరాలకు గ్రాంటు, ఇవన్నీ కూడా సిఫార్సులు చేస్తారు. అయితే ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించిన పన్ను వాటా, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎంత వాటా అనేది ముఖ్యమైన వారి బాధ్యత. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పడం జరిగింది. 14వ ఆర్థిక సంఘము మొట్టమొదటిసారిగా డాక్టర్ వైవి రెడ్డి గారు ఉన్నప్పుడు 32% నుంచి 42%కు పెంచడం జరిగింది. ఆ తర్వాత డాక్టర్ ఎన్కే సింగ్ గారు 15వ ఆర్థిక సంఘం కూడా 41% ఇవ్వడం జరిగింది. కానీ నిజానికి చూస్తే ఇంచుమించు 10% తగ్గుతుందన్నమాట రాష్ట్రాలకు వచ్చేటప్పటికి. అంటే 42% ఒకవేళ సిఫార్సు చేసినా మనకు వస్తుండేది 32%. అంటే ఒక సామాన్య మానవునికి అర్థం కావాలంటే ఇష్యూ, ఒకవేళ ఒక రాష్ట్రానికి ఒక సంవత్సరము 40,000 కోట్లు రావాలని ఒకవేళ పన్నుల వాటా ఉంటే నిజానికి వచ్చేటప్పటికి 30,000 వస్తుందన్నమాట. మామూలుగా 1971 సెన్సస్ తీసుకుంటారు, ఇప్పుడు 2011 తీసుకుంటున్నారు. 1971 నుంచి 2011 చూస్తే వివిధ రాష్ట్రాలు ఏదైతే కుటుంబ నియంత్రణ వలన జనాభా తగ్గించుకోగలిగిన వాళ్ళందరికీ కూడా ఈరోజు నష్టం కలుగుతుంది. కాబట్టి మేము సలహా ఏమిచ్చినామంటే, ఏ రాష్ట్రాలు అయితే కుటుంబ నియంత్రణ ప్రోగ్రాం కింద జనాభా తగ్గించుకున్నారో ఆ రోజు అవసరాల కొద్దీ వాళ్ళని ఈ విధంగా పెనాల్టీ వేయడం తప్పవుతుంది. కాబట్టి మరొకసారి బోనస్, అంటే ఏ రాష్ట్రాలు అయితే ఆ ప్రోగ్రాం చక్కగా నిర్వహించినారో తద్వారా
జనాభా తగ్గిందో వాళ్ళకు బోనస్ ఇవ్వండి, ఆ బోనస్ ద్వారా మరింత మేకప్ అవుతుంది అనేది కూడా ఒక సలహా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందించేలా ఆర్థిక సంఘం రికమెండేషన్స్ ఇవ్వాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు పరిచేలా సూచనలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన 16వ ఆర్థిక సంఘం రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు వినతి పత్రాలను అందజేశారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా విజయవాడలో పర్యటించారు. ఆర్థిక సంఘం సభ్యుల బృందంతో కలిసి విజయవాడ నవోటల్ హోటల్లో పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్థిక సంఘం చేస్తున్న అంశాలను ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియా వివరించారు. సమావేశానికి బీజేపీ నుండి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జనసేన నుండి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నుండి అశోక్ బాబు, కాంగ్రెస్ పార్టీ నుండి మస్తానవలి, సిపిఎం నుండి వై వెంకటేశ్వర తదితరులు హాజరయ్యారు. గత కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, గ్రాంట్లు రాకపోవడం వలన జరిగిన నష్టంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం, వెనుకబడిన జిల్లాల నిధులు, ప్రత్యేక హోదా అంశాలను లేవనెత్తారు. ఆర్థిక సంఘం మంచి రికమెండేషన్స్ ఇవ్వాలని కోరారు. అప్పులో ఉన్న రాష్ట్రాన్ని బయటపడేలా అన్ని వర్గాలకు మేలు జరిగేలా ఉండాలని అన్నారు. స్థానిక సంస్థలకు నిధులు విడుదల, గ్రాంట్లు ఇవ్వకపోవడం వలన కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా పార్టీల నేతలు వారి డిమాండ్లను, పార్టీ నిర్ణయాలను 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ముందుంచారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి 16వ ఆర్థిక సంఘం చైర్మన్ మరియు సభ్యులందరూ రావడం జరిగింది. ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి విన్నవించడం కోసం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నేను బుద్ధప్రసాద్ గారు వెళ్ళడం జరిగింది. అక్కడ ఇవాళ ఈ రాష్ట్రం పడుతున్న ఇబ్బందులన్నీ కూడా చెప్పడం, కనీస సౌకర్యాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో, ప్రజలకు ఇవ్వలేని పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. అంతేకాకుండా మనకి 1000 కిలోమీటర్లు ఏదైతే కోస్టల్ బెల్ట్ ఉందో దానివల్ల ఎక్కువ మరి తుఫాన్లు రావడం, నష్టం జరగడం, రోడ్లు పాడైపోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. గడిచిన 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక రోడ్డు కూడా వేయలేని పరిస్థితి. ఇవాళ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం కాబట్టి మాకు ఆర్థిక సంఘం నిధుల నుంచి ఎక్కువ శాతం ఇవ్వాలని చెప్పి, తాగునీరు, సాగునీరు కూడా ఎవరైనా పరిస్థితిలో ఉన్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈశాన్య రాష్ట్రాలకి 90%, 10% రేషియోలో ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిధుల్ని మాకు కూడా కేటాయించాలి. మేము కూడా వెనుకబడి ఉన్నాం. ఏదైతే మనం స్టేట్ విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్తో ప్రారంభమైనటువంటి 2014లో అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రం వెనకబడిన రాష్ట్రంగా ఉంది కాబట్టి మమ్మల్ని కూడా కన్సిడర్ చేయమని కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. జనసేన, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీతో సహా అటెండ్ అయినాం. దాంట్లో ప్రధాన అంశంగా మేము చెప్పిన అంశం, ఈ రాష్ట్రం విడిపోయింది, చెడిపోయింది. జగన్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాచురల్ డిసాస్టర్ కంటే దరిద్రమైన అన్యాచురల్ డిసాస్టరు, మ్యాన్మేడ్ డిసాస్టర్ జరిగింది. దీన్ని చక్కదిద్దేదాని కోసం ప్రపోర్షనేట్ కంటే ఎక్కువ నిధులు ఇవ్వండి. ట్యాక్స్ డివల్యూషన్ కూడా చాలా నష్టం జరిగింది కాబట్టి దాన్ని సర్దిద్దండి. ఒకవైపు హౌసింగ్ పెంచండి, రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచండి. పూర్వోదయ స్కీమ్ కింద మా రాష్ట్రం సెలెక్ట్ అయింది కాబట్టి దానికి నిధులు కేటాయించండి. పోలవరం త్వరగా పూర్తి కావాలా, దానికి వెంటనే నిధులు, గ్రామీణ ఉపాధి నిధులు పెంచాలా, హౌసింగ్ పెంచాలా. తెల్ల కార్డులు కూడా కేవలం 90 లక్షల మందికే ఇస్తున్నారు, 1,50 లక్షలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయుష్మాన్ భారత్ కార్డు 60 లక్షలకే ఇచ్చారు, వాటిని కూడా 1,5 కోటికి పెంచండి. ప్రతి అంశంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెంచాలా. ప్రభుత్వానికి సిఫారసులు చేయటానికి 16వ ఆర్థిక సంఘం ఇక్కడికి వస్తే మళ్ళీ యథాతథంగా అధికార ప్రతిపక్ష పార్టీలు తమ గొప్పతనం చెప్పుకోవటానికి, ఇతరుల మీద విమర్శలు చేయటానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. కానీ సిపిఎం తరఫున మేమేమి సూచించామంటే, రాజకీయ తేడాలు ఏమున్నా అందరం కలిసి అన్ని పార్టీల తరఫున ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన చట్ట ప్రకారం హామీలు అమలు చేయాలి, రాష్ట్రం లోటులో ఉన్నందున లోటుని ఇంకొక 10 ఏళ్ల పాటు కేంద్రమే భరించాలి, రాజధానికి అప్పులొద్దు, గ్రాంట్లు ఇవ్వాలి, వెనకబడిన ప్రాంతాలకి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలి, పోలవరానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వీటన్నిటి మీద అందరం కలిసి కూడా అడుగుదాం విడివిడిగా పాటు అని చెప్పాం. కానీ వారి నుంచి స్పందన రాలేదు. మేము మాత్రం ఈ అంశాలు లేవనెత్తాం. రాబోయే కాలంలో ఈ ఆర్థిక సంఘం సరైన రీతిలో రికమెండేషన్లు ఇవ్వాలి. ప్రజల నుండి కూడా కేంద్ర ప్రభుత్వం మీద, ఈ ఆర్థిక సంఘం మీద మా ఒత్తిడి మేము తీసుకొస్తాం. సిపిఎంగా మా పాత్ర మేము నిర్వహించాం. దాంట్లో
ఇప్పటి వరకు పూర్తి కాలేదు. మీ మీద నమ్మకంతో ఇక్కడికి రావడం జరిగింది. మీరు కూడా నరేంద్ర మోడీ గారి రికమెండేషన్లు తలొగ్గుతారు, వాళ్ళు చెప్పినట్టే పోతారు అని అంటే మేము చెప్పటం అనవసరం. హ్యుమానిటీ గ్రౌండ్లో చూడండి, ఇవాళ మాకన్నా ముందు మాట్లాడినటువంటి ఈ 10 సంవత్సరాల అధికారం ఉన్నోళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోచర్ వేసి ప్రజల్ని ఒక గమ్మత్తు వాతావరణంలో తీసుకెళ్లారు. ఇదే విధంగా చెప్పాను, వాళ్ళు కూడా ఇప్పుడు నష్టాల్లో ఉంది, కష్టాల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు అందరూ. ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. ఎలక్షన్ వచ్చినప్పుడు నేను సూర్యుడిని భీముడిని అని చెప్తా ఉన్నారు. 10 లక్షల కోట్ల అప్పు ఎవరు తీర్చాలి? ఇవాళ 10 లక్షల కోట్ల అప్పుతో పాటు సంవత్సరానికి 1,50,000 కోట్లు మళ్ళీ అప్పు తీసుకొస్తా ఉన్నారు. అప్పు తీర్చాలంటే జాతి సంపద తయారు చేయాలి. శ్రీకాకుళం నుంచి చెన్నై దాకా చట్టంలో పెట్టాం రీఆర్గనైజేషన్లో. కోస్తా కారిడారు 200 అడుగులతో ఒక్క రోడ్డు వేయండి, సముద్రం ప్లస్ రోడ్డు మార్గం చట్టంలో ఉంది. అది పూర్తి చేస్తే విదేశీ మారక ద్రవ్యం వచ్చింది, కొత్త పరిశ్రమలు వస్తాయి. దాని మీద ఆలోచన చేయండి. ఇవాళ నేను ఇవన్నీ చెప్పను, ప్రత్యేక హోదా గురించి, పోలవరం, వీళ్ళు ఎట్టాగు దాన్ని ముసుకేసేశారు. వీళ్ళ కమిషన్లకు కక్కుర్తుపడి దాన్ని రాష్ట్రాల్లో 10 సంవత్సరాలు దాన్ని ముసుకేసి దాన్ని మారడికాయ చేసే ప్రయత్నం చేస్తారు. అందుకే భారత రాజ్యాంగంలో 280వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరాలకి ఒక ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాలకు వచ్చే అసమతుల్యాన్ని తొలగించాలని ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగా 16వ విత్త సంఘం పనగారి అధ్యక్షతను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మా గౌరవ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు, వ్యాపారి చిరంజీరావు అయిన నేను, మా ఇద్దరం కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా ఒకటి వెర్టికల్ డివాల్యూషన్, అంటే కేంద్రానికి వచ్చిన పన్నుల్లో కేంద్రం ఎంత వాటా ఉంచుకోవాలి, రాష్ట్రాలకి ఎంత వాటా ఇవ్వాలి అనేది డిస్కస్ చేసిన మొదటి అంశం. ఎప్పటి నుంచో రాష్ట్రాలు ఏంటి అడుగుతున్నాయంటే, కేంద్రానికి వచ్చిన పన్నుల్లో సెస్సులు, సర్చార్జీలు అది ఉంచుకొని కేవలం పన్నుల్లో వాటా ఇస్తుంది. కాబట్టి రాష్ట్రాలు, ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఏమడుగుతుందంటే, ఆ సెస్సులు, సర్చార్జీల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని రాష్ట్రాలకు వాటాలు ఇవ్వండి అని అడుగుతున్నాం. అది ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్ హారిజాంటల్ డివాల్యూషన్, అంటే రాష్ట్రాలకు వచ్చిన పన్నుల్ని రాష్ట్రాల మధ్య ఎలా పంపిణీ చేయాలి అనేది రెండో అంశం. ఇందులో మా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మేము గట్టిగా అడిగింది ఏంటంటే, ఇన్కమ్ డిస్టెన్స్, అంటే తక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రాలకి ఎక్కువ ఆదాయం అనేది ఇవ్వాలి. 15వ విత్త సంఘం దీనికి 45% వెయిటేజ్ ఇచ్చింది. దాన్ని పెంచాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరపు నుంచి అడిగాము. అన్నిటికంటే ముఖ్యంగా మొన్న 15వ విత్త సంఘంలో 2011 జనాభా లెక్కలు తీసుకోవడం వల్ల దక్షిణ భారత రాష్ట్రాలకి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అన్యాయం జరిగింది. అందుకే డెమోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ అని చెప్పి ఏ రాష్ట్రాలైతే జనాభాని బాగా కంట్రోల్ చేస్తున్నాయో, ఏ రాష్ట్రాలైతే తక్కువ జనన రేటుని కలిగి ఉంటున్నాయో, సంతానోత్పత్తి రేటుని తక్కువ కలిగి ఉంటున్నాయో ఆ రాష్ట్రాలకి కొంత వెయిటేజ్ ఇచ్చారు. ఆ వెయిటేజ్ని 12.5% వెయిటేజ్ ఇచ్చారు. ఈసారి మేము 16వ విత్త సంఘంలో అడిగేది ఏంటంటే, ఈ డెమోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ పెంచాలి అని అడుగుతున్నాం. క్రైస్తవ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఫోరం అధ్యక్షుడు కాండ్రా సుధాకర్, మాజీ డిప్యూటీ మేయర్ సిరిపురపు గేట్రన్ తెలిపారు. ఉదయం 6 గంటలకు బెంచ్ సర్కిల్ సమీపంలోని సెయింట్ పాల్ క్యాథడ్రల్ నుంచి 5వ నెంబర్ రూట్లో సిఎస్ఐ సెయింట్ బాసిలికా వరకు ఈ రన్ కొనసాగుతుందని, అన్ని క్రైస్తవ సంఘాలు పాల్గొంటారని వారు వివరించారు. క్రైస్తవులు మతం మారినా కులం మారకుండా ఉన్న ప్రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ మార్చకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇటీవల క్రైస్తవులపై దాడులు అధికమయ్యాయని, మతోన్మాదుల వ్యవహార శైలిపై చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. యేసుతో పరుగు రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవాదేవునికి వందనాలు. రేపు అనగా ఎల్లుండి ఏప్రిల్ 19వ తారీఖు శనివారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని మరి ప్రారంభించబోతూ ఉన్నారు. దానిలో ఉదయం 6 గంటలకి మరి ఆర్ఎస్ఎం చర్చ్ బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఆర్ఎస్ఎం చర్చ్లో బిగిన్ అవుతుంది. మరి సిఎస్ఐ చర్చ్ సెయింట్ బాసిలికా సిఎస్ఐ చర్చ్లో ముగించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రన్ ఫర్ జీసస్లో పాల్గొని దైవ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. అదే రీతిగా దీనిలో ఆర్ఎస్ఎం చర్చెస్ వారు, బ్యాప్టిస్ట్ చర్చెస్ వారు, లోదరన్ చర్చెస్ వారు, సిఎస్ఐ చర్చెస్ వారు, సాల్వేషన్ ఆఫ్ ఆర్మీ చర్చెస్ వారు కూడా పాల్గొంటారు. మరణాతా చర్చ్ వాళ్ళు కూడా పాల్గొంటారు. కాబట్టి అందరూ పాల్గొని సిటీలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఆంధ్రప్రదేశ్
మరి ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ కూడా పాల్గొనబోతూ ఉన్నారు. అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. రెవరెండ్ డాక్టర్ తాతుపూడి అబ్షాలం కుమార్ కుదుస్తున్నారు బ్యాప్టిస్ట్ సంఘంలో సీనియర్ పాస్టర్గా పనిచేస్తూ జాయిస్ బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజీ నడిపిస్తూ సుమారుగా 500 మంది సేవకులు బ్యాప్టిస్ట్ పాస్టర్లను తయారు చేసి పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాం. మరి ప్రతి సంవత్సరం విజయవాడలో మరి బ్యాప్టిస్ట్ సంఘాల తరపున, అలాగే మరి లూథరన్స్, సిఎస్ఐ, రక్షణ సైన్యం, ఈ ఆర్సీఎం ఫాదర్స్ అందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరం కూడా మరి శుక్రవారము గుడ్ ఫ్రైడే తరువాత శనివారం రోజున ఉదయకాలము విజయవాడ పట్టణంలో ఆయన పునరుద్ధానాన్ని ప్రకటిస్తూ మరి రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నడిపిస్తున్నాం. దానిలో విజయవాడలో ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ సంఘాలన్నీ కూడా మరి పాస్టర్లు, నాయకులు అందరూ కూడా మేము పాల్గొంటున్నాం. అలాగే విజయవాడలో ఉన్నటువంటి అన్ని క్రైస్తవ సంఘాలు, సంఘ నాయకులు, అలాగే మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి సమాజంలో ఉన్న పెద్దలు కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారు. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నట్లుగా ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామహేశ్వరరావు అన్నారు. నియోజకవర్గంలోని 21వ డివిజన్లో ప్రభుత్వ పరంగా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ చలివేంద్రాలతో పాటుగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో అన్ని డివిజన్లోనూ చలివేంద్రాలు ఏర్పాటు చేసి పాదాచారులు, వాహనదారులు దాహార్తి తీర్చే చర్యలు చేపట్టామని తెలిపారు. 60వ డివిజన్ వాంబే కాలనీలో స్థానిక కార్పొరేటర్ కంచి దుర్గా, డివిజన్ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో స్కూల్ సెంటర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బొండ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిందని అన్నారు. ఈ క్రమంలో ప్రజలు అవసరమైతే తప్ప ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు రావద్దని సూచించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టామన్నారు. అన్ని డివిజన్లోనూ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా వివరించారు. తెలుగు యువత సెంట్రల్ అధ్యక్షులు కంచి ధనశేఖర్ మాట్లాడుతూ వాంబే కాలనీలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 3 చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని, మరో 2 చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. టీడీపీ పార్టీ ఆధ్వర్యంలోనూ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా వివరించారు. చలివేంద్ర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని సుగంధ పానీయాన్ని ప్రజలకు స్థానిక స్కూల్ పిల్లలకు పంపిణీ చేశారు. వేసవికాలం మరి మండుటెండలు మండుతూ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఎక్కడా ప్రజలు ఎండ బారిన పడకుండా, వడగాల్పులకి బారిన పడకుండా, ఒకవేళ అత్యవసర పనుల మీద మిట్ట మధ్యాహ్నం రోడ్ల మీదకి వస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. అటు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రభుత్వ పరంగా అన్ని డివిజన్లలో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసాం. అట్లాగే మా పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, ఎక్స్ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ ప్రెసిడెంట్లు అన్ని డివిజన్లో కూడా మజ్జిగ చలివేంద్రాలని, అలాగే సబ్జీ జ్యూస్ని అన్నిట్లు కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవాళ 60వ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ మా సోదరి కంచి దుర్గా ఆధ్వర్యంలో డివిజన్ పార్టీ అధ్యక్షుడు మల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సూరి, డివిజన్ ఇన్ఛార్జి భూతా శ్రీరాములు, డివిజన్ నాయకులు అందరి ఆధ్వర్యంలో, ఇక్కడ ధనా కానీ అందరి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు సెంటర్లో. ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, అత్యవసర పనుల్లోనే మధ్యాహ్నం బయటికి రండి, ఎండల్లో తిరగద్దు. ఎందుకంటే ఈ విపరీతమైనటువంటి వాతావరణ శాఖ హెచ్చరికలు చాలా తీవ్రత ఉన్నాయి. ఎండలు తీవ్రంగా ఉన్నాయి, వడగాల్పులు తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ పరంగా అన్ని డివిజన్లో మరిన్ని చలివేంద్రాలు అవసరమైతే మరిన్ని పెట్టినా సరే ప్రజలకు అండగా ఉంటామని తెలియజేస్తాం. ఈరోజు వాంబే కాలనీ స్కూల్ సెంటర్ నందు తెలుగుదేశం పార్టీ 60వ డివిజన్ నందు ఆధ్వర్యంలో చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. ఈ చలివేంద్రానికి మన బోండ ఉమా గారు, ఎమ్మెల్యే గారు వచ్చి ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. అలాగే కార్పొరేషన్ నుంచి కూడా దాదాపుగా 3 చలివేంద్రాలు ఈ వాంబే కాలనీలో పెట్టించడం జరిగింది. ఇదే విధంగా ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైనా పని ఉంటే బయటికి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు మొదటి రోజు కాబట్టి ఈ సుగంధ ఇచ్చి జనాలందరికీ కూడా పంచడం జరిగింది. రానున్న రోజుల్లో మరొక వారం మళ్ళీ ఇంకో చలివేంద్రం కూడా ఏర్పాటు చేసే దిశగా చేస్తున్నాము. అందరూ కూడా సహకరించేందుకు ధన్యవాదాలు తెలిపారు.
సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయ సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ వీల్ చైర్ ప్లేయర్ కుమారి పడాల రూపాదేవికి సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25,000 రూపాయల చెక్ను పంపిణీ చేశారు. పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్ 25,000 రూపాయల చెక్ను రూపాదేవికి అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారిణి రూపాదేవి మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న తనకు సహాయం అందజేసేందుకు సుజనా ఫౌండేషన్ ముందుకు వచ్చిందన్నారు. ఫౌండేషన్ నుండి ప్రతి నెల 25,000 రూపాయలు అందజేస్తున్నారని తెలిపారు. దేశ విదేశాల్లో అనేక టోర్నమెంట్స్ లో పాల్గొని గోల్డ్ మెడల్స్ సాధించారని తెలిపారు. ఒలింపిక్ గేమ్స్ ఆడేందుకు కృషి చేస్తున్నారని, సుజనా ఫౌండేషన్ చేస్తున్న సహాయం తన క్రీడా భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. తనకు సహాయం అందజేస్తున్న సుజనా ఫౌండేషన్ కు పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరికి ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సో నా పేరు పడాల రూపాదేవి. నేను ఇంటర్నేషనల్ వీల్ చైర్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్. సో నాకు ఈ ఇంజరీ ఎలా జరిగిందంటే 6 years బ్యాక్ ఇక్కడ విజయవాడలో అనుకోకుండా 2nd floor నుండి పడిపోవడం వల్ల నాకు వెన్నుపాము దెబ్బతిని ఇంకా లవర్ బాడీ పనిచేయడం లేదు. సో దాని తర్వాత 2 years నేను మళ్ళీ నడుస్తా అని చెప్పి 2 years ఫిజియోథెరపీ చేసి అంతా ఇంకా డాక్టర్స్ ఫైనల్లీ నువ్వు నడవలేవు అని చెప్పిన తర్వాత నేను ఇంకా స్పోర్ట్స్లోకి వెళ్దామని నాకు ఇంట్రెస్ట్ స్పోర్ట్స్లోకి వచ్చింది. ఇంకా నేను ఈ స్పోర్ట్స్ కెరీర్ స్టార్ట్ చేసింది 3 years బ్యాక్. సో 2023లో నేను నేషనల్స్లో నాకు గోల్డ్ మెడల్ అయింది. దాని తర్వాత నేను చాలా కంట్రీస్కి వెళ్ళాను. జపాన్, ఇంకా థాయిలాండ్, ఇండోనేషియా, ఇలా లైక్ చాలా కంట్రీస్ వెళ్ళి గోల్డ్ మెడల్స్ కూడా అయ్యాయి. సో ఇప్పుడు 2028లో ఒలింపిక్స్కి నేను ట్రై చేస్తున్నాను. ఒలింపిక్స్కి సెలెక్ట్ అవ్వాలంటే వరల్డ్ ర్యాంకింగ్ చాలా 10 లోపు ఉండాలి. సో నేను ఆ ఒలింపిక్స్కి నేను సెలెక్ట్ అవ్వాలి అంటే నా ర్యాంకింగ్ పెరగాలంటే చాలా టోర్నమెంట్స్ నేను ఆడుతూ ఉండాలి. సో దానికోసం ఈ సపోర్ట్ కోసం అలానే నేను ఇంకొక వైపు స్టడీస్ కూడా నాది BSc కంప్లీట్ అయింది. ఒకవైపు స్టడీస్, ఇంకొక వైపు స్పోర్ట్స్ కెరీర్, అలానే స్పైనల్ కార్డ్ ఇంజరీ అంటే హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటాయి కదా. సో 3 బ్యాలెన్స్ చేయలేక నేను ఇంకా 4 months బ్యాక్ నేను సుజనా చౌదరి గారిని మీట్ అవ్వడం జరిగింది. 4 months బ్యాక్ నా కండిషన్ సో ఇది సార్ ఇలా ఉంది అని చెప్పి నేను సార్ దగ్గర చెప్పిన తర్వాత సో సరే నీకు జాబ్ వచ్చే వరకు నీ స్పోర్ట్స్ కెరీర్ నువ్వు అనుకున్న సాధించే వరకు నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పి నీకు నేను గైడ్ చేస్తానని చెప్పి సుజనా చౌదరి గారు నాకు ఇప్పుడు మంత్లీ ఒకవైపు నీ స్టడీస్ నువ్వు చేసుకో, ఇంకా నీ మంత్లీ ఫైనాన్షియల్లీ నీ ఎక్స్పెన్సెస్ కోసం నేను మంత్లీ 25,000 ఇస్తానని చెప్పి నాకు సుజనా చౌదరి గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మే 2వ తేదీన రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని పనులు పునః ప్రారంభించనున్న మోడీ. ఘనంగా తెలుగు నాటక రంగ దినోత్సవం 2025 కూటమి ప్రభుత్వంలో కళాకారులకు మంచి రోజులు వచ్చాయన్న మంత్రి కందుల దుర్గేష్. వెలుగొండ ప్రాజెక్టుపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. ఏజెన్సీ అధికారులపై అసహనం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.